morning students, welcome to the online class. Last class lo potable water purification cheppanu, next detection methods cheppanamma. So today topic is microbial interactions. So topic enti ante microbial interactions andi. So microbial interactions పేరులోనే ఉంది. దేనికి ఇంటరాక్షన్స్ మైక్రోబ్స్. సో మైక్రోబ్స్ ఇక్కడ ఇంటరాక్షన్స్ అవుతుంది. దేంతో ఇంటరాక్షన్ అవుతుంది? ఒక హోస్ట్ తో ఇంటరాక్షన్ అవుతుంది. దాన్నే మైక్రోబియల్ ఇంటరాక్షన్స్ అని అంటారు. సో దాని యొక్క డెఫినేషన్ ఏంటి అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఫిజికల్లీ అసోసియేటెడ్ విత్ అనదర్ ఆర్గానిజం ఇన్ మెనీ వేస్. ఓకేనండి. సో మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ physically associated. Microorganisms are physically associated with other organism. ఇంకొక ఆర్గానిజం తో ఫిజికల్ గా అసోసియేట్ అవుతుంది. Microorganisms are physically associated with other organism in many ways. Is called microbial interactions. దాన్ని ఏమంటారంటే microbial interactions అని పిలుస్తారు. So microorganisms are physically associated with other organisms. So the one organism is physically associated with other organism in many ways. దాన్ని microbial interactions అని చెప్తారండి. So microbial interactions కి ఇంకా సింపుల్ గా చెప్పొచ్చు అంటే one organism located on the surface of another organism. ఒక ఆర్గానిజం ఒక ఆర్గానిజం ఉందండి. ఈ ఆర్గానిజం వెళ్ళి ఇంకొక ఆర్గానిజం యొక్క పైన ఉంటే దీన్ని ఎక్టోసింబియాంట్ అని పిలుస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ ఎక్టోసింబియాంట్. వన్ ఆర్గానిజం లొకేటెడ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ అనదర్ ఆర్గానిజం పైన ఉంటే ఈస్ కాల్డ్ ఎక్టోసింబియాంట్ అంటారు. అండ్ ఇంకొకటి వన్ ఆర్గానిజం ఈస్ లొకేటెడ్ ఆన్ విత్ ఇన్ ద ఆర్గానిజం లోపలికి కనుక ఉంటే దాన్ని ఎండోసింబియాంట్ అంటారు. ఏమంటారండి? ఎండోసింబియాంట్. టూ డెఫినిషన్స్ చెప్తున్నాను చూడండి. ఎక్టోసింబియాంట్ ఒకటి, ఎండోసింబియాంట్ ఒకటి. వన్ ఆర్గానిజం లొకేటెడ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ అనదర్ ఆర్గానిజం ఇస్ కాల్డ్ ఎక్టోసింబియాంట్. వన్ ఆర్గానిజం ఇస్ లొకేటెడ్ విత్ ఇన్ ద అనదర్ ఆర్గానిజం దాని లోపల కనుక ఉంటే ఇస్ కాల్డ్ ఎండోసింబియాంట్. ఎక్టో అంటే సర్ఫేస్, ఎండో అంటే ఇన్సైడ్ అని అర్థం కదండి. సో ఎక్టోసింబియాంట్ అండ్ ఎండోసింబియాంట్. సో ఇక్కడ చెప్తున్నాను మెనీ వేస్. సో ఒక ఆర్గానిజం తో ఫిజికల్లీ గా అసోసియేటెడ్ అవుతుంది ఇన్ మెనీ వేస్. వాట్ ఆర్ దేర్? సో ఆ మెనీ వేస్ అనేవి ఏంటి? వాట్ ఆర్ దేర్? అది ఫాలో అయ్యే మెథడ్స్ అనేవి ఏంటి? ఆ ప్రాసెస్ అనేవి ఏంటి అంటే ఫస్ట్ వన్ మ్యూచువలిజం and second one cooperation. Mutualism, cooperation, commensalism. Mutualism, cooperation, commensalism, predation, parasitism, antagonism or commensalism, and symbiosis. అండి. సో ఇక్కడ ఇంటరాక్షన్స్ అనేవి ఏంటి అంటే సో సెవెన్ ఇంటరాక్షన్స్ చెప్తాను. మ్యూచువలిజం ఒకటి, కోఆపరేషన్, కమెన్సాలిజం, ప్రిడేషన్, పారాసిటిజం, ఎమెన్సాలిజం అండ్ సింబియోసిస్ అండ్ లాస్ట్ వన్ ఇస్ కాంపిటీషన్. సో మైక్రోఆర్గానిజమ్స్ అనేవి ఫిజికల్ గా ఇంకొక ఆర్గానిజమ్స్ తో ఎలా ఫాలో అవుతాయి అంటే ఫస్ట్ మ్యూచువలిజం, కోఆపరేషన్, commensalism, predation, parasitism, antagonism or emencalism, symbiosis and competition. In this first one is mutualism. So ఇక్కడ mutualism అనే ప్రాసెస్ అర్థం ఏంటి? What is the meaning of mutualism? It means host and mutualist both are benefited. Host and mutualist both are benefited if they are separated. ఒకవేళ మనం సెపరేట్ చేస్తే the individual organisms will cannot survive. ఓకేనండి. సో both are individually ఒకలాగానే ఉంటాయి. If they are separated, మనం సెపరేట్ చేస్తే ఇండివిజువల్ ఆర్గానిజం అనేది సర్వైవ్ అవ్వదు. ఓకేనా. మ్యూచువలిజం అంటే మ్యూచువలిస్ట్ ఇక్కడ పారాసైట్ అవుతుంది, host ఉంటుంది. So mutualist and host both are benefited
if they are separated the individual organism will not survive. ఇండివిజువల్ గా ఉన్న ఒక ఆర్గానిజం సర్వైవ్ అవ్వలేదు, దాన్ని నేను మ్యూచువలిజం అని పిలుస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యూచువలిజం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానమ్మా. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక ఇన్సెక్ట్ ఉంటుంది. సో ఏం చెప్తున్నారు ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఇన్సెక్ట్ ఇట్ మీన్స్ ఇన్సెక్ట్ యొక్క పేరు ఏంటి అంటే ఎఫిడ్. ఇన్సెక్ట్ పేరు ఏంటి ఎఫిడ్. ఇక్కడ హోస్ట్ ఎవరు వస్తారంటే బ్యాక్టీరియా వస్తుంది. హోస్ట్ ఇక్కడ ఎవరు వస్తారమ్మా బ్యాక్టీరియా. బ్యాక్టీరియా ఎవరంటే బక్నెరా ఎఫిడికోలా. బక్నెరా ఎఫిడికోలా అనేది బ్యాక్టీరియా. సో ఇక్కడ ఇన్సెక్ట్ ఉంది, హోస్ట్ ఉంది. ఇక్కడ ఇన్సెక్ట్ పేరు ఏంటంటే ఎఫిడ్ అని ఒక ఇన్సెక్ట్ ఉంది అండ్ హోస్ట్ ఇక్కడ ఎవరు అవుతారు బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా ఏంటి బక్నెరా ఎఫిడికోలా. సో ద ఇన్సెక్ట్ అండ్ ద హోస్ట్ బోత్ ఆర్ బెనిఫిటెడ్. సో ఎలా ఇక్కడ బెనిఫిట్ అవుతుంది అంటే సో ద ఇన్సెక్ట్ ద బ్యాక్టీరియా ప్రొవైడ్ ఇన్సెక్ట్ బ్యాక్టీరియా అనేది ఇన్సెక్ట్ కి దేన్ని ప్రొవైడ్ చేసిందంటే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ని ప్రొవైడ్ చేసింది. సో దీనికి ట్రిప్టోఫాన్ అమైనో యాసిడ్ అనేది నీడ్ అన్నమాట. సో అది సర్వైవ్ అవ్వడం కోసం ఒక అమైనో యాసిడ్ కావాలి, దట్ ఈస్ ట్రిప్టోఫాన్. సో ట్రిప్టోఫాన్ తీసుకుంటుంది అండ్ సో ఈ ఇన్సెక్ట్ అనేది ఏం చేసింది బ్యాక్టీరియాకి గివ్ షెల్టర్. అంటే వచ్చి నా లోపల ఉండని షెల్టర్ ఇన్వైట్ చేస్తుంది అనమాట. సో షెల్టర్ కింద ఉపయోగపడుతుంది. సో బోత్ ఆర్ బెనిఫిటెడ్. దీనివల్ల దీనికి ఉపయోగాలు ఉన్నాయి అండ్ దీనివల్ల దీనికి ఉపయోగాలు ఉన్నాయి. ఇఫ్ దే ఆర్ సెపరేటెడ్ ఒకవేళ ఇన్సెక్ట్ ని తీసేసినా ఇది సర్వైవ్ అవ్వలేదు, బ్యాక్టీరియా తీసేసినా సర్వైవ్ అవ్వలేదు. అదొక ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ రూమినెంట్స్. రూమినెంట్స్ మీన్స్ నెమరు వేసుకునే జంతువులను ఏమని అంటారండి రూమినెంట్స్ అంటారు. కౌ కానీ డియర్ కానీ సో అవన్నీ రూమినెంట్స్. సో అవి ఏం తీసుకుంటాయి గ్రాస్ ని తింటాయి కదమ్మా. సో గ్రాస్ లో ఏముంటుంది సెల్యులోజ్ ఎంజైమ్ ఉంటుంది. అవునండి. సో ఇక్కడ రూమినెంట్స్ కి అండ్ ఎనరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ కి రిలేషన్ ఉంటుంది. సో ఈ రూమినెంట్స్ అనేవి ఏం సింథసైజ్ చేసుకోలేవు అంటే సెల్యులోజ్ అనే ఎంజైమ్ ని సింథసైజ్ చేసుకోలేవు. సో ద ఎనరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ రిలీజ్ సెల్యులోజ్ అండ్ ద ఎంజైమ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ సెల్యులోజ్ ఇన్ రూమినెంట్స్. సో ఆ ఎంజైమ్ అనేది రూమినెంట్స్ అది రిలీజ్ చేసే ఆ సెల్యులోజ్ ఎంజైమ్ ని ఈ రూమినెంట్స్ ఉపయోగించుకొని ఇవి తీసుకున్న సెల్యులోజ్ ని డైజెస్ట్ చేసుకుంటాయి. సో ఇట్ గివ్స్ షెల్టర్. సో ఎనరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి రూమినెంట్స్ మీద డిపెండ్ అయిపోయి ఉంటాయి. బోత్ ఆర్ బెనిఫిటెడ్. ఇఫ్ దే ఆర్ సెపరేటెడ్ మళ్ళీ సర్వైవ్ అవ్వదు. ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. అండ్ సి వచ్చేసి జూజాంథ్లేస్ అండ్ కోరల్స్. కోరల్స్ ఆర్ జెల్లీ ఫిష్. సో ఇన్వర్టిబ్రేట్స్ అన్నమాట. సో వెనుముక లేని ఇన్వర్టిబ్రేట్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే కోరల్స్, జెల్లీ ఫిష్ అవన్నీ వస్తున్నాయి అన్నమాట. సో జూజాంథ్లేస్ ఇన్వర్టిబ్రేట్స్ రిలేషన్షిప్ ఏంటి అంటే సో ద ఇన్వర్టిబ్రేట్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ద జూజాంథ్లేస్ బికాస్ ద జూజాంథ్లేస్ రిలీజ్ ఆల్గల్ సెల్స్. ఇవి ఏం రిలీజ్ చేస్తాయని చెప్తున్నాను ఆల్గల్ సెల్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. సో దీస్ ఆల్గల్ సెల్స్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ద corals. ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి అంటే ది ప్రొటెక్ట్ ద ఆల్గల్ సెల్స్ ఈజ్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ద యూవీ రేస్. యూవీ రేస్ అనేవి కోరల్స్ మీద ఉండకుండా ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. సో అలా ఒకదానికొకటి బోత్ హోస్ట్ అండ్ మ్యూచువలిస్ట్ బోత్ ఆర్ బెనిఫిటెడ్ గా ఉంటే దాన్ని ఏమంటారంటే మ్యూచువలిజం అని పిలుస్తారు. దే ఆర్ నథింగ్ బట్ మ్యూచువలిజం. అండ్ సెకండ్ వన్ కోఆపరేషన్. సో రెండు కూడా కోఆపరేట్ అవుతాయి. సో ద వన్ ఆర్గానిజం ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ద అనదర్ ఆర్గానిజం. దాన్ని ఏమని అంటారంటే కోఆపరేషన్. సో కోఆపరేషన్ అంటే ద వన్ ఆర్గానిజం ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ద అనదర్ ఆర్గానిజం. దాన్ని కోఆపరేషన్. సో ఇద్దరు కూడా ఏమవుతారంటే సో ఒక ఆర్గానిజం రిలీజ్ చేసే ఒక స్పెసిఫిక్ కాంపోనెంట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ద అనదర్ ఆర్గానిజం. అండ్ టు ఫిక్సింగ్ మైక్రోబ్స్ సెల్యులోమోనాస్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రోబ్స్ అండ్ సెల్యులోమోనాస్. సో ఇవి దీనికి హెల్ప్ అవుతాయి, సహాయంగా ఉంటాయి అన్నమాట. దాన్ని కోఆపరేషన్. సో మనకి ఎవరైనా హెల్ప్ కావాలనుకోండి ఏం చేస్తారు సో బాగా కోఆపరేట్ చేసింది అని పిలుస్తారు కదండి. సో ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు సో 2 పార్ట్నర్స్ ఉంటే ఒక పార్ట్నర్ ఇంకో పార్ట్నర్ కి హెల్ప్ అవుతారు, కోఆపరేట్ అవుతారు అన్నమాట. సో ఇక్కడ అలాగే ఒక హోస్ట్ కి అండ్ ఇంకొక హోస్ట్ కి మధ్యన రిలేషన్ ఉంటుందంటే కోఆపరేషన్, బెస్ట్ అండర్స్టాండింగ్ అనేది కలిగి ఉంటుంది. దాన్ని కోఆపరేషన్ అంటారు. నెక్స్ట్ కమెన్సాలిజం. సో కమెన్సాలిజం అంటే అర్థం ఏంటి? సో కమెన్సాలిజం అంటే ఇట్ ఇస్ రిలేషన్షిప్ ఇన్ విచ్ commensal is benefited and the host is harmed. So commensalism అంటే సో commensalism లో host అనేది commensalism అనేది బెనిఫిట్ గా ఉంటుంది.
commensal is benefited and the host is neither benefited or harmed. సో బెనిఫిట్ గా ఉండొచ్చు ఆర్ హార్మ్డ్ గా ఉండొచ్చు అన్నమాట. సో కమెన్సాలిజం అనేది మాత్రం ఉపయోగకరంగానే ఉంటుంది. ఇట్ ఈస్ ఏ బెనిఫిటెడ్. Commensal is benefited and the host is either harmed or used. Harmful గా ఉండొచ్చు or useful గా ఉండొచ్చు అన్నమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? కమెన్సాలిజం ఇస్ నథింగ్ బట్ ద ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరు వస్తారంటే నార్మల్ ఫ్లోరా. నార్మల్ ఫ్లోరా మీకు ఆల్రెడీ ఇమ్యూనాలజీలో తెలుస్తుంది. సో నార్మల్ ఫ్లోరా అంటే ద మైక్రో ఆర్గానిజం విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ అవర్ బాడీ. సో మన యొక్క సర్ఫేస్ ఆఫ్ ద బాడీ పైన ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ని నార్మల్ ఫ్లోరా అని చెప్తారు కదా. సో నార్మల్ ఫ్లోరా. సో మన నార్మల్ ఫ్లోరా అంటే హోస్ట్ అనేది రెసిస్టెంట్ పవర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి నార్మల్ ఫ్లోరా యూజ్ అవుతుంది. when the host resistant power is very low, సో మనం రెసిస్టెంట్ పవర్ అనేది బాగా తక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఈ నార్మల్ ఫ్లోరా కూడా ఎలా మారిపోతుంది, ప్యాథోజెనిక్ మైక్రోఆర్గానిజం కింద మారిపోయి హోస్ట్ కి హార్మ్ఫుల్ కింద మారుతుంది. అందుకే ఇక్కడ హోస్ట్ రెండు either బెనిఫిటెడ్ ఆర్ హార్మ్డ్. అంటే మనకి రెసిస్టెంట్ పవర్ బాగానే ఉంటే బెనిఫిట్ గా ఉంటాం. అండ్ ద రెసిస్టెంట్ పవర్ ఈజ్ వెరీ లో, మనం హార్మ్ కింద మారిపోతాం అన్నమాట. అది కమెన్సాల్ అనేది బెనిఫిటెడ్ గానే ఉంటుంది. అంటే హోస్ట్ మారిపోతే కమెన్సాల్ అనేది చేంజ్ అవుతుంది, బట్ ఇది బెనిఫిటెడ్ గానే ఉంటుంది అన్నమాట. దిస్ నథింగ్ బట్ కమెన్సాలిజం. ఎగ్జాంపుల్ మీరు నార్మల్ ఫ్లోరా అని రాయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రిడేషన్. సో ప్రిడేషన్ ఇట్ మీన్స్ కమెన్సాలిజం కింద ఎగ్జాంపుల్స్ ఏంటంటే sludge digesters. So these sludge digesters are used in the fermentative medium. So sludge అనేది వేస్ట్ మెటీరియల్, బట్ ఆ స్లడ్జ్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుందని చెప్తున్నానంటే ఫర్మెంటేషన్ జరగడానికి మీడియా అనేది ఉపయోగిస్తారు. అక్కడ ఈ వేస్ట్ మెటీరియల్ ఉపయోగిస్తారు అన్నమాట. స్లడ్జ్ డైజెస్టర్స్ అదొక ఎగ్జాంపుల్ అన్నమాట కమెన్సాలిజం కి. అండ్ నెక్స్ట్ ప్రిడేషన్. సో ఇట్ మీన్స్ ఇన్ ద ప్రిడేటర్ ఎంగల్స్ అండ్ అటాక్ ద ప్రే. సో ఇది అటాక్ చేసేస్తుంది అన్నమాట. ఇది ఎంగల్స్ తినేస్తుంది అండ్ అటాక్ చేసేస్తుంది ప్రే, దాన్ని ప్రిడేషన్ అని పిలుస్తారు. ప్రిడేషన్ ఇది ఎంగల్ అండ్ అటాక్ ది ప్రే, ఇట్ ఇస్ కాల్డ్ ప్రిడేషన్. అండ్ నెక్స్ట్ parasitism. Parasitism is the relationship and host is benefit. One is benefited, another is harmed. పారాసైటిజం అంటే ఒకటి బెనిఫిట్ గా ఉంటది, ఇంకొకటి హార్మ్ఫుల్ గా ఉంటుంది. దాన్ని పారాసైటిజం అని అంటారు. వన్ ఈస్ బెనిఫిటెడ్, అనదర్ ఈస్ హార్మ్డ్, ఇస్ కాల్డ్ పారాసైటిజం. సో పారాసైటిజం అంటే ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా అండ్ వైరస్. సో రిలేషన్షిప్స్ అనేది ఇక్కడ ఏంటంటే ఒకటి బెనిఫిట్ గా ఉంటే, ఒక బ్యాక్టీరియా అనేది బెనిఫిట్ గా ఉంటే హోస్ట్ అనేది హార్మ్ గా ఉంటుంది. ఒకవేళ హోస్ట్ బెనిఫిట్ గా ఉంటే బ్యాక్టీరియా అనేది హార్మ్ గా ఉంటుంది. దాన్ని పారాసైటిజం అని పిలుస్తారు. నెక్స్ట్ ఎమెన్సాలిజం ఆర్ యాంటాగోనిజం. ఎమెన్సాలిజం అన్నా యాంటాగోనిజం అన్నా కూడా ఒకటే. మీకు నోట్స్ లో ఎమెన్సాలిజం ఉంటుంది, ఇక్కడ నేను యాంటాగోనిజం అని రాశాను. సిలబస్ లో యాంటాగోనిజం అని అడిగేది, ఓకేనా. యాంటాగోనిజం ఇట్ మీన్స్ ఇట్స్ an adverse effect caused by one organism. It shows the negative effect on the another organism. ఒక ఆర్గానిజం రిలీజ్ చేసి ఒక స్పెసిఫిక్ కాంపౌండ్ అనేది ఇంకొక ఆర్గానిజం కి నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తే దాన్ని యాంటాగోనిజం అంటారు. మళ్ళీ రిపీట్ చేస్తానమ్మా. సో ఇట్ ఇస్ an adverse effect caused by one organism to another organism. It has a negative effect on the another. సో ఒక ఆర్గానిజం రిలీజ్ చేసి ఒక స్పెసిఫిక్ కాంపౌండ్ ఇంకొక ఆర్గానిజం కి ఏమవుతుందంటే నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే బ్యాక్టీరియోసిన్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాక్టీరియోసిన్స్. ఇట్స్ a food additive and it is control the undesired pathogen. అది ఏం చేస్తుందంటే అన్డిజైర్డ్ ప్యాథోజన్స్ ఏమన్నా ఉంటే వాటిని కంట్రోల్ చేస్తుంది. వాటిని బ్యాక్టీరియోసిన్స్ అని అంటారు. నెక్స్ట్ సింబియోసిస్. సో ఇట్స్ a mutual association between the two organisms, so or living together between the two dissimilar organisms. It's an association between the two dissimilar organisms. వేరే వేరే ఆర్గానిజమ్స్ మధ్య అండర్స్టాండింగ్. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సింబియోసిస్. దాన్ని ఏమంటారు? సింబియోసిస్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ కాంపిటీషన్. సో పేరులోనే ఉంది కాంపిటీట్. సో ద ఆర్గానిజమ్స్ ఆర్ కాంపిటీట్ విత్ ద సేమ్ సోర్స్, దే అక్వైర్ సేమ్ సోర్స్. గ్రూప్ గా ఉన్నారనుకోండి ఒక చోట, సో ఒకదాని కోసమే అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. దాన్ని కాంపిటీషన్ అని చెప్తారండి. సో these ways to contact one organism to another organism. So these are nothing but microbial interaction. దాన్ని ఏమని చెప్తారంటే మైక్రోబియల్ ఇంటరాక్షన్స్ అని పిలుస్తారు. సో కాంపిటీషన్ కి ఇంకా ఎగ్జాంపుల్ ఏం చెప్పవచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
సో అందరూ దేనికోసం పరిగెడతా ఉంటారు, గవర్నమెంట్ జాబ్ కావాలనుకోండి ఫుల్ కాంపిటీషన్ అనమాట. ఒక్కదానికోసం చాలా మంది కాంపిటీట్ అవుతూ ఉంటారు. సో దాన్ని ఏంటంటే కాంపిటీషన్. ఓకేనా? సో దీస్ ఆర్ వేస్ టు ఫాలో ద మైక్రోబ్స్ టు కాంటాక్ట్ విత్ ఫిజికలీ ఇన్ అనదర్ ఆర్గానిజమ్స్. వన్ ఈజ్ మ్యూచువలిజం, కోఆపరేషన్, commensalism, predation, parasitism, antagonism, symbiosis and competition. ఓకేనా? సో ఇది మైక్రోబియల్ ఇంటరాక్షన్స్. సో దీంతో మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అయింది. సో థర్డ్ యూనిట్ స్టార్ట్ చేస్తాను. సో నోట్స్ మీకు అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు వీడియో చూసిన తర్వాత డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. అండ్ నోట్స్ని ఫాలో అవ్వండి, క్లాసెస్ని ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.